ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో అక్కడి నుంచే గాయాలు వస్తాయేమో. యవనస్తులారా వినండి, వెన్ యు లవ్ సమ్వన్ సో మచ్, గెట్ రెడీ ఫర్ బిగ్గెస్ట్ హర్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎవరినైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావో ఒక రోజున వారిని నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ మీద నిందలేసినప్పుడు, నీ క్యారెక్టర్ని తప్పుగా మాట్లాడినప్పుడు, లేదా నీ క్యాలిబర్ని తక్కువ మాట్లాడినప్పుడు, నీ కెపాసిటీని తక్కువగా మాట్లాడినప్పుడు, ఆ హర్ట్ అంటే చూసావా, అది ఎవరితో చెప్పుకోలేని బాధ. ఎంతమంది యవనస్తులు తమ జీవితాలు ముగించుకున్నారు. నిన్న పేపర్లో నేను చూశాను, స్త్రీల కన్నా పురుషులట ఈ బాధ చాలా ఎక్కువ పడతారట. ఇది పేపర్లో వచ్చిందే, ఒక సైకాట్రిస్ట్ చెప్పిన మాట నేను చెప్తున్నాను, నా సొంత మాట కాదు అది. ఆ బ్రేకప్ అనేది బాగా ప్రేమించేసుకుని యవన కాలంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేనని ఇద్దరు కూడా ఒకరికొకరి జీవితాలు కట్టిపడేసుకుని ఒక సమయం వచ్చిన తర్వాత మరి ఏమవుతుందో తెలియదు, అటు నుండి కానీ ఇటు నుండి కానీ బ్రేకప్ వచ్చింది అంటే యవనస్తులు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ ని. ఎందుకు ఈ రోజున సూసైడ్లు, ఎందుకు ఈ రోజున భయంకరమైన మరణాలు?